పవనం తన వధువు కోసం విరిసెను తేనె కుసుమం తన వరుని కోసం. మీ పరిణయం అనురాగ సంగమం కావాలని దేవదేవుడే దీవించే ఈ గడియలో మీ కోసమని మేళ తాళాల కళ్యాణ వైభోగమే బంధుమిత్రుల ఆనంద సంబరమే పండగే సందడులే చేయుదము మురియుచు దేవుని స్తుతింతుము. బంధాల గంధాలు కురిసినే ఈ క్షణం తీపి రాగాల వెల్లువలై తడిసినే హృదయమే నిత్య కళ్యాణ దీవెనై దైవమే కలిపే మీ జంటను ఆకువాడని ఫల వృక్షమై పోవాలి ఏకమై తోడుగా ఉండను ఆ ప్రభువే ఆత్మగా మేళ తాళాల కళ్యాణ వైభోగమే బంధుమిత్రుల ఆనంద సంబరమే వాడు వచ్చి ఇక్కడ ఆశీనులు కాబోతూ ఉన్నారు. మీరు ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన
అయిన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకునడి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. పాలపర్తి అశ్విని రాణి మరి చక్కగా అప్పగించినటువంటిది వాక్యాన్ని చక్కగా చదివి దేవుని మహింపరిచిన బిడ్డకు కుటుంబం తరపున సంఘం తరపున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ కార్యక్రమం ఉన్నారో వారు దీవించాలి, వారు మరి వారికి శుభాలు పలకాలి. ఇది నమ్మన ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మా కుటుంబం పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, మరి నా సోదరుడు సూర్యప్రకాష్ మరి దంపతులను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి 3 కుమార్తెలు కుమారుని దేవుడు గర్భఫలంగా ఇచ్చి ఉన్నాడు. మరి పెద్ద కుమార్తె నవరోజా విషయంలో మేము గత కొన్ని దినాలుగా మేము ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి మరి గొంది గ్రామంలో మోదీ గారిని దేవుడు సిద్ధపరిచాడు. మరి ఈ విధంగా ఇరువురిని కూడా మేము వేదిక మీద చూడడానికి దేవుని మహాకృప ఉందని మేము తలుస్తున్నాం. ఎందుకంటే మరి ఆదాము అవ్వలను గురించి ఒక మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మొట్టమొదట మరి ఆయన పోలికలో ఆయన రూపంలో మరి దేవదేవుడు మరి ఒక కార్యం చేశాడు. అది ఎవరంటే ఆదామును మొట్టమొదట తన పోలికలో సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు మధుగారు ఎవరి పోలికలో ఉన్నారంటే మరి ఆదాము గారి పోలికలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి నవరోజా ఎవరు అంటే ఆయన ఎముకలో ఎముక, మాంసము మాంసం. మరి ఆ బిడ్డనేమో మా ఇంట్లో దేవుడు మరి సూర్యప్రకాశ్ దంపతులకు దేవుడు అనుగ్రహించారు. వీరిద్దరు కూడా ఏకమై అలనాడు ఏదేవి తోటలో ఉన్న రీతిగా మరి వారు ఎంత చక్కగా కూర్చుని ఉన్నారో చూడండి. మరి
ఈ యొక్క సంతోషం కొరకు, ఆనందం కొరకు మేము ఎన్నో దినాలుగా ప్రార్థించినప్పుడు దేవుని మహాకృప ఈ రోజుకి దేవుడు కృప అందించాడు. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవుడిద్దరిని కూడా జతపరిచాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయడం అనుకున్నాను. అవును, దేవుడు మరి ఇద్దరిని కూడా జతపరిచి ఈ రోజున వేదిక మీద మరి ఇలాగున మన తన పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా మరి వీరిని చూడడానికి మరి దేవుడు మా పట్ల చేసిన గొప్ప మేలుకై దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ యొక్క చిన్న సమస్య ఏదైనా ఉన్నా వారు అర్థం చేసుకొని భార్యను మరి ప్రేమించి మరి తన ఎముకలో ఎముక, మాంసం కనుక బాబు మరి ఆ చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే వాటిని కూడా సరిదిద్ది తన భార్యగా స్వీకరించి మరి వారి దాంపత్య జీవితంలో రానున్న దినాల్లో సుఖ సంతోషములను అనుభవిస్తూ పిల్ల పాపలతో, సిరి సంపదలతో, ఆస్తిపాస్తులతో మరి తొలగుతూ మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా అన్ని ఇచ్చినటువంటి దేవుని మర్చిపోకుండా వీరిద్దరు కూడా వారి జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దేవుని కృపలో జీవించాలని మరి నా యొక్క మరి ఆశీస్సులు బిడ్డలిద్దరికి కూడా తెలియజేస్తూ కలుగునుగాక. చాలా సంతోషము. ఈ సాయంకాల సమయం ముందు ఈ విధంగా కూడుకొని మా గృహంలో జరిగినటువంటి ఈ సంతోషకరమైనటువంటి వేడుకలో పాల్గొనటానికి, పంచుకోవటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము. మా గృహాలలో ఈవేళ చాలా చక్కటి కార్యక్రమం, సంతోషకరమైనటువంటి కార్యక్రమం జరిగింది. దాన్ని బట్టి జరిగించినటువంటి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఆశీర్వదించాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. 1-2 సూచనలు బిడ్డలకు, యవన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకున్నట్లయితే మనకి అక్కడ 1-2 విషయాలు మనకి తెలియచేయబడుతుంది. 8 చదవండి. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. అంటే ఈ వివాహము ద్వారా మనకి బంధం ఏర్పడుతుంది. మనం చదివినటువంటి వాక్యములో ఎటువంటి బంధం ఏర్పడుతుంది? మనం చదివినటువంటి మాటలు వారిద్దరూ కూడా ఏక శరీరమై, శారీరకమైనటువంటి బంధం, ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ క్రియేటెడ్. ఈ వివాహం ద్వారా ఒక శారీరకమైనటువంటి బంధము ఏర్పడుతుంది. అక్కడితో కాకోకుండా 9వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధం ఏర్పడుతుంది. చూసారా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అంటే శారీరకమైన ఫిజికల్ రిలేషన్షిప్. వారు దేవుని చే జతపరచబడ్డారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ రిలేషన్షిప్ ఈజ్ క్రియేటెడ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, స్నేహితుల వలె జీవించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ప్రైజ్ గాడ్. ఈ ఇరువురు యవన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పవిత్రమై
ఉదయకాలము జతపరచబడి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రిసెప్షన్ కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందిన మరి ఎవరి బిడ్డలకు ప్రభుని యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మరెంతో ఆశీర్వాదకరముగా అగొంది గ్రామములో చక్కగా వివాహాన్ని దేవుడు జరిగించాడు. అనేక మంది దేవుని యొక్క సేవకులు మరి అక్కడ దేవుని వాక్యాన్ని అందించారు. ప్రియులారా, మరి రాత్రి కూడా అనేక మంది దేవుని సేవకులు ఇంతవరకు మరి ఇద్దరు దైవజనులు మరి చక్కటి వాక్య పరిచర్యను చేసి ఏ విధముగా భార్యాభర్తలు వారి యొక్క వైవాహిక జీవితంలో ఏ విధముగా బస్సులు కావాలో, ఏ విధముగా ఉంటే వారు ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. దేవుని యొక్క లేఖనాల్లో నుండి దేవుని దాసులు చెప్పగా మనకున్నాం. నేను 1-2 వచనాలు చూపించి నా సమయాన్ని అధ్యక్షుల గారికి అప్పగిస్తాను. పరిశుద్ధ 19వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మరొకసారి నేను చదువుతా ఉన్నా. మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. పెళ్లి కుమార్తె మా కుమార్తె వీళ్ళకి కూడా మరి నేను తెలియచేసే మాటలు ఏంటంటే, ఈ భూమి మీద వైవాహిక జీవితంలో మరి ఈ దినాల నుంచి మీరు భార్యాభర్తలుగా మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు ఒకరిని ఒకరు అర్థము చేసుకుని ఈ భూమి మీద మీరు సమ్మతించి ఎవరి మాట వినాలండి? దేవుని మాటను మీరు వింటే ఈ భూమి మీద మంచి
శ్రేష్టమైనటువంటి ఫలాలను మీరు అనుభవిస్తారని దేవుని వాక్యములో నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. దీర్ఘాయుష్మంతులుగా మరి భూమి మీద వర్ధిల్లుచు అనేక మందికి ఆదర్శమైనటువంటి జంటగా, అనేక మందికి సహాయం చేసే జంటగా ఉండాలని దీవిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వారు మన మధ్యకి వచ్చిన్నారు. రావి ఆంజనేయులు గారు, అలాగే దూది శ్రీనాథ్ గారు, కొండ యశ్బాబు గారు, పోతిరాజు భగవన్ నారాయణ గారు, వారు నలుగురు వచ్చి బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. మరి సమయం గీతాన్ని ప్రార్థన సిద్ధపడి ఉన్నాను. బలముగా పనిచేస్తున్నటువంటిది కుమార్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారి అబ్బాయి వెంకట్రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారి బిడ్డలను తీర్చివేస్తుండగా అందరూ సతకు వచ్చి వారికి
నామములు ఆయనకి చెందునుగాక. ఇసప్ల వారి యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి చేరు వచ్చినటువంటి స్నేహితులకు, బంధువులకు, శ్రేయభిలాసులకు, ఇరుపక్షాల గ్రామ బిడ్డలకు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యముగా నేటి కార్యక్రమాన్ని, రిసెప్షన్ కార్యక్రమాన్ని ఆధిపత్యం వహిస్తూ సమర్థవంతమైనటువంటి రీతిలో నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ కె సూర్యరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఆశీనులైనటువంటి తోటలో చెత్తపని వారైనటువంటి దైవ సేవకులు, వేదిక మీద ఉన్న వారికి అందరికీ కూడా ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చక్కటి ఆర్కెస్ట్రా బృందం వారికి, చక్కటి వాయిద్యాన్ని అందిస్తున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన ఆశీస్సులు. వారిలో మధు గారికి, నవరోత్సవ గారికి ప్రభు యొక్క అధికారము కలిగిన నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, ఆశీస్సులు దేవుని వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి బిడ్డలు వేరు వేరు స్థలాల్లో జన్మించి వేరు వేరు యొక్క మాధుర్యాలు కలిగి వేరు వేరు యొక్క ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలు వేరు వేరు తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఈ ఇరువురు ఈవేళ మత్స్యాలకు వేళలో అభిషక్తులైనటువంటి దైవజనుల ద్వారా అనేక సేవకుల మధ్య, అనేక ప్రజల మధ్య, విరిపక్షాల గ్రామ బిడ్డల మధ్య, సేవకుల మధ్య చక్కటి మహోత్సవమైనటువంటి వివాహ కార్యక్రమం జరిగింది. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు ఈ సాయంకాల సల్లపూట వేళలో నాయన ఈ యొక్క వధూవరుల కొరకు సిద్ధపరిచినటువంటి నీ పెండాలములో నీకు అందరము వధూవరులతో కలిసి సేవకులము సెలబ్రేషన్ చేస్తుండగా నీ కృప, నీ కనికరం సియోనులో నుండి నీ అర్థము చాపి ఈ నూతన వధూవరులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క రంగురంగుల కేకును వారు కట్ చేస్తూ ఉండగా
ఆ యొక్క కేకు ఏ విధముగా తీపిని ఇస్తూ ఉందో వారు బ్రతుకు దినములన్నింటినీ కూడా ఇరువురు కూడా వారు భూఫలాల చేతను గర్భ ఫలాల చేతను వర్ధిల్లుతూ అభివృద్ధి పొందుతూ ఈ భూమిని నిండిస్తూ వారు దీవించబడాలని తీపి జీవితాన్ని వారు అనుభవించాలని నాయన కష్టాల్లోనూ నష్టాల్లోనూ వారు ఏకస్తులై నిన్ను మహిమపరుస్తూ వారు దీవెనలు పొందుతూ ఆశీర్వాదంతో వారు నింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పుడు వారు కేకులు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొనిచుండగా సియోనులో నుండి నీ హస్తము చాపి నూతన వధువులను దీవించి నీ కృపతో నడిపించి ఆశీర్వదించమని యేసు దినామమున ప్రార్థన చేసి మనము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy married life, happy married life, happy married life. We wish you happy married life. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy married life.
వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మోక్షముకు మార్గము ఎరిగి